గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి నామ స్మరణతో ఆస్ట్రేలియా దద్దరిల్లిపోయింది. ఇప్పటి వరకు ఏ తెలుగు యాక్టర్ కి దక్కని గౌరవం అయితే మన రామ్ చరణ్ గారికి అయితే దక్కింది. అదేంటయ్యా అంటే నిన్న కాక మొన్న ఆస్ట్రేలియాలో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ అయితే జరిగింది. ఆ ఫిల్మ్ ఫెస్టివల్ లో మన రామ్ చరణ్ గారికి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఒక అవార్డు అయితే వచ్చింది. ఆ అవార్డు ఏంటయ్యా అంటే ది అంబాసిడర్ ఆఫ్ ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్. ఆ అవార్డుకున్న గొప్పతనం ఏంటయ్యా అంటే మన ఇండియాలో ఉన్న వివిధ రకాలైన కళలను, ఇంకా సినిమాలను, అలాగే అనేక సంస్కృతులను, వీటన్నిటిని కలిపి వీటికి ఒక అంబాసిడర్ లాగా, ఒక ఫేస్ లాగా మన ఇండియా తరఫున రామ్ చరణ్ గారికి అయితే ఇచ్చారు. ఇది విన్నాక ప్రతి రామ్ చరణ్ గారి ఫ్యాన్ కాలర్ ఎగరేసుకునే విషయం ఇది. ఈ అవార్డును అందుకున్న తొలి తెలుగు యాక్టర్ గా అయితే రికార్డులు క్రియేట్ చేశాడు. కాసేపు ఈ అవార్డు గురించి పక్కన పెడితే ఇంతకంటే ఒక గొప్ప అరుదైన అవకాశం అయితే రామ్ చరణ్ గారికి అయితే దక్కింది. అదేంటయ్యా అంటే మన భారతదేశ జాతీయ పతాకాన్ని ఎక్కడో ఆస్ట్రేలియాలో, అది కూడా అంతమంది అఫీషియల్స్ ముందు హోస్ట్ చేసే అదృష్టం అయితే మన రామ్ చరణ్ గారికి అయితే దక్కింది. మన దేశ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అక్కడైతే ఫ్లాగ్ హోస్టింగ్ అయితే చేశారు. ఇది విన్నాక ప్రతి రామ్ చరణ్ ఫ్యాన్ చాలా అంటే చాలా గర్వంగా అయితే ఫీల్ అవుతారు. ఒకవైపు ఫ్యాన్స్ ఆనందపడేలాగా ఈ న్యూస్ ఉండగా దీనికి తోడు ఇంకో న్యూస్ అయితే ఉంది. మనందరికీ తెలిసిందే RRR సినిమాతో రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్ గా అయితే మారిపోయాడు. RRR సినిమా ఇండియాలో థియేటర్ లో ఎంత పెద్ద హిట్ అయిందో నేనైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ ఆ సినిమాకి వరల్డ్ వైడ్ గా పేరు వచ్చింది మాత్రం నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన తర్వాతే. నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన తర్వాత ప్రతి దేశానికి, ప్రతి ఖండానికి ఈ సినిమా పెచ్చ అయితే పాకిపోయింది. ఈ సినిమా చూసిన ఫారినర్స్ అయితే స్టన్ అయిపోయారనే చెప్పాలి. రీసెంట్ గా ఈ RRR సినిమా గురించి ఫేమస్ ఫ్రెంచ్ యాక్టర్ ఎమిలీ గారు ఏం చెప్పారంటే, RRR లో ఉన్న మెయిన్ యాక్టర్ రామ్ చరణ్ గారు ఒక గొప్ప నటుడు. అంతేకాకుండా ఆయన ఆ సినిమాలో పర్ఫామ్ చేసిన స్టంట్స్, అలాగే ఆయన ఎమోషనల్ స్క్రీన్ ప్రెజెన్స్ బ్రెత్ టేకింగ్ గా అయితే ఉన్నాయని ఆయన అయితే చెప్పాడు. ఇలాంటి కాంప్లిమెంట్ రామ్ చరణ్ గారు అందుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. ఇదే కాకుండా అంతకు ముందు టైటానిక్, అవతార్ లాంటి సినిమాలు తీసిన జేమ్స్ కెమెరాన్ గారు కూడా రామ్ చరణ్ గారి ఇంట్రో సీన్ గురించి ప్రత్యేకంగా అయితే మాట్లాడాడు. అంటే అందరూ అంటా ఉంటారు మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ ఎలా అయ్యాడు, ఈ ట్యాగ్ ఎవరు ఇచ్చారని. అది ఎవరికో ఇచ్చింది కాదు. ఇలాంటి మహామహులు పొగడటం వల్ల వచ్చిన ట్యాగ్ అది. ఎవరేమన్నా ఎవరేమనుకున్నా గ్లోబల్ స్టార్ ట్యాగ్ రామ్ చరణ్ గారి సొంతం. దాని నుంచి ఆయన్ని ఎవరు విడదీయలేరు. ఈ రెండు విషయాలు విన్నాక రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే చాలా ఆనందపడతారు. కానీ ఇప్పుడు నేను చెప్పేది విన్నాక యాజ్ యూజువల్ గా రోజు పడే బాధ మళ్ళీ పడతారు. అదేంటయ్యా అంటే ఈ రోజు డైరెక్టర్ శంకర్ గారి బర్త్డే. కనీసం ఈ రోజైనా ఒక రిలీజ్ పోస్టర్ లేకపోతే ఒక సాంగ్ అనౌన్స్మెంట్ ఏదో ఒకటి వస్తుందని మా ముఖాన్ని కొడతారని ఫ్యాన్స్ అయితే వెయిట్ చేశారు. యాజ్ యూజువల్ గా తెలిసిందేగా హ్యాపీ బర్త్డే శంకర్ అని శంకర్ గారు ఫోటో పెట్టి అయితే రిలీజ్ చేశారు. ఈ దరిద్రంలో కూడా ఫ్యాన్స్ ఆనందపడే విషయం ఏంటయ్యా అంటే తమన్ గారి ట్వీట్. తమన్ గారు ఆ ట్వీట్ లో ఏమన్నాడంటే, హ్యాపీ బర్త్డే శంకర్ గారు, మీరు నా మెంటర్, గురు, ఇలా చాలా అంటే చాలా చెప్పుకొచ్చాడు. ఇదంతా చెప్పిన తర్వాత లాస్ట్ లో ఒక 2 లైన్లు అయితే రాశాడు. అదేంటయ్యా అంటే, ఆర్ యూ గైస్ రెడీ ఫర్ ద అప్డేట్? అంటే మీరందరూ అప్డేట్ కి సిద్ధంగా ఉన్నారా? సూపర్ అప్డేట్స్ అయితే కమింగ్ సూన్. అద్భుతమైన అప్డేట్స్ అయితే రాబోతున్నాయి ఎప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత. అది లాస్ట్ లో ఉంటది అనమాట. అదైతే రాయదు దీంట్లో. ఇప్పుడు వీళ్ళు ఏ విధంగా ప్లానింగ్ చేస్తున్నారంటే, డిసెంబర్ లో సినిమా రిలీజ్ చేసి దాని తర్వాత సంక్రాంతికి అయితే ట్రైలర్ రిలీజ్ చేస్తారనమాట. సంక్రాంతికి ట్రైలర్ రిలీజ్ చేసి దాని తర్వాత ఉగాది వస్తుంది కదా, అప్పుడు ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేస్తారు. ఆ పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత సమ్మర్ అయితే వస్తుంది. అప్పుడు వస్తుంది గేమ్ చేంజర్ సినిమా టేజర్. ఆ టేజర్ వేసిన 2 రోజులకి టీవీలో సినిమా వచ్చేది. అది ఒక ప్లానింగ్ అంటే, ఒక పద్ధతి అంటే, ఒక పాన్ ఇండియా సినిమాని ప్రమోట్ చేయడం అంటే. చూస్తారుగా డైరెక్టర్ శంకర్ గారు ఆట, అందరూ పోతారు, ఫ్యాన్స్ తో సహా అందరూ పోతారు. అసలు ఆ అప్డేట్స్ గురించి ఊహించుకుంటేనే నా ఒళ్ళంతా పులకరించిపోతుంది. అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇక లాస్ట్ లో నాది ఒక చిన్న రిక్వెస్ట్ అయితే ఉంది. అదేంటయ్యా అంటే, మీరైతే నాకు ఒక హెల్ప్ అయితే చెయ్యాలి. అదేంటయ్యా అంటే, ఓన్లీ రామ్ చరణ్ గారి వీడియోలే కాకుండా మిగతా వాళ్ళ వీడియోస్ కూడా కొద్దిగా చూసి నన్ను ఎంకరేజ్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. ఇది ఒక రిక్వెస్ట్ అనుకోండి. ఇంకా లాస్ట్ లో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.